ఇదేనా? ఇన్ని మొక్కల్లో మన ముఖమేది? మనం వెతికే ముఖారవిందానికి ఒక దివ్య తేజస్సు ఉంటుంది. ఇక్కడే ఎక్కడో ఉంటుంది. బాబు టిఫిన్లు చేశారా? కాఫీలు తాగారా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. ఇది నా సొంత డైలాగు. అవునా? అయితే పద. ఆగరా, మీరు వెళ్ళండి, మేము వస్తాం. అలాగేనండి. మనం తినడానికి వచ్చామా? ఏదో చేయబోయి వెనకడికి నీళ్ళంటాడు కూలని పట్టాడంట. ముందు అమ్మాయిని వెతకాలి. పదరా బాబు పద. నమో నమః. కన్యాదాన సమయే పదరా వెళ్దాం. ఒక్కసారి మాట్లాడతాను. పద. అరే ఏంటిలా వచ్చారు? మీ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయింది కదా? ఇప్పుడు మీ ఇంటి ఓనర్ మీతో గొడవ పెట్టుకోవడం లేదు కదా? లేదు, నా మనసు గొడవ పెడుతోంది. ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసి వచ్చారు. నేనేం చేశాను? మీకు హెల్ప్ చేశాను. అదే ఎందుకు చేశారు? ఎడారిలాంటి నా హృదయంలో అనుభూతిని కలిగించారు అని ఎవరు చెప్పారు? నా మనసు. వద్దు, మీరు ఎక్సైట్ అవ్వద్దు. ఇక్కడ నాకు పెళ్లి జరుగుతోంది. ఇంకా కాలేదుగా. ఐ లవ్ యూ. ఒరేయ్, పెళ్లి కూతురు చెప్పాల్సింది విషెస్ ఐ లవ్ యూ కాదు. అది సంస్కారం అనిపించుకోదు. అది కాదురా, అది నాకు తెలుసు, కానీ నా మనసుకు తెలియదే. మనసనేది గాలిపటం లాంటిది. గాలి వీస్తే ఎటు పడితే అటు ఎగిరిపోతుంది. దాన్ని దారం అనే సుగుణంతో బంధించాలి. మీరిప్పుడు నా ప్రేమను కాదంటే నిజంగానే సూసైడ్ చేసుకుంటాను. వికాస్, చిన్నపిల్లాళ్ళ మాట్లాడకు. ప్రేమనేది ఒకేసారి ఒకరి మీద పుడుతుందనడం అబద్ధం. అది చాలాసార్లు చాలా మంది మీద పుడుతుంది, కానీ ఎవ్వరూ ఒప్పుకోరు. నేను నిన్ను ప్రేమించాను. నీలో ఉన్న సెన్సిటివ్నెస్ నాకు బాగా నచ్చింది, కానీ ప్రేమకు పెళ్లి ముగింపు కాదు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. నా నుంచి నువ్వు ఆశించేది నిజమైన ప్రేమే అయితే అది ఓ ఫ్రెండ్గా నీకు లభిస్తుంది. అనుక్షణం భార్య కోసం కళ్ళు కనే నా జీవితంలోకి కలలా వచ్చి అలలా వెళ్ళిపోయారు. నిర్మలా, ఏమైంది? ఏమండి, ఇతనే వికాస్. హలో, నువ్వు భారీగా నటించింది? అవును, ఇతను సుధాకర్ అన్నయ్య. నమస్కారం. నమస్కారం. మీ గురించి నిర్మల అంతా చెప్పింది. అమ్మా, పెళ్లి కొడుకుని పిలవండి తొందరగాను, టైం అయిపోతుంది. ఏమండి, మీరు పెళ్ళయ్యేంత వరకు ఉండి అక్షింతలు వేసి మమ్మల్ని ఆశీర్వదించి భోజనాలు చేసి మరీ వెళ్ళండి, ఓకేనా? అలాగే. వికాస్, మీరు ప్రేమలో ఫెయిల్ అయినట్లు కాదు, సక్సెస్ అయినట్లే. మీలాంటి మంచి మనిషిని పెళ్లి చేసుకోవడానికి మంచి అమ్మాయి వస్తుంది. మీ పరిచయం నా జీవితంలో మరపురాని తీపి గుర్తులా మిగిలిపోతుంది. అమ్మా, పెళ్లి కూతురు కూడా తొందరగా తీసుకురండి. ఒరే, ఆ అమ్మాయిని నేనే ముందెందుకు కలిసి ఉండకూడదు? బాధపడుతున్నా. మనం ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటని ఓ మహాకవి ఎప్పుడో అన్నాడు. అక్షంతలు వేసుకుని అష్టావజీనోపజీ బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్ మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః.
ధ్యానపూర్వకావాహనాశోపచార పూజాం సమర్పయామి. అనంతరం శుద్ధాగ్నియం సమర్పయామి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం బ్రహ్మస్వాత్మికాయే నమః. దేవతాభ్యో నమః. ధ్యానపూర్వకావాహనాశోపచార పూజాం సమర్పయామి. తీసుకురా. చంద్రాన్ జన్మయీం లక్ష్మీం క్రోధో న చ మాత్సల్యం న లోభో నాసుభావతి. అయా మాంగళ్య ధారణ కానివ్వండి, తీసుకోండి మాంగళ్యం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్తస్తు. అక్షంతలు వేయనమ్మా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అనుకోని అతిథిల వచ్చి అభిమానమెందుకు పంచి చిరుకాంతి రేఖల మెరిసి సరిదారి నాకు చూపి ఒక్కసారిగా కనుమరుగైనావా స్వప్నమా.